అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి యోహాను బాప్తీసమిచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పెను. దేవుడు మన కోసం సువార్త అందాలని శిష్యుల్ని తయారు చేసి పంపించారు. ఆ శిష్యులు ఎవరంటే, యోహాను బాప్తీసం ఇచ్చినప్పటి నుంచి యేసుక్రీస్తు వారు పునరుద్ధానమైనప్పటి వరకు ఆయనతో కూడా ఉన్నవారు, అదంతా ఎరిగిన వారు, చూసినవారు. మనం చూడలేదు, కానీ దేవుడు అలా చూసిన వారినే తయారు చేసి మన కోసం పంపించారు. 52వ శతాబ్దంలో తోమా గారు మన భారతదేశానికి వచ్చారు. మనం ఎంత